ప్రజావానికి క్యూ కట్టిన జనం, సమస్యలపై ఫిర్యాదులు, ధరణి, భూ కబ్జాలు, 317 జీవోలపై ఎక్కువగా వినతులు. లక్ష్మీ బ్యారేజీపై వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. సమయం కావాలని కోరిన అడిషనల్ అడ్వకేట్ జనరల్. మోదీ హఠావో నినాదం కోసమే ఇండియా కూటమిలో సిపిఐ. జాతి సంపద కార్పొరేట్లకు దోచిపెడుతున్నారన్న కామ్రేడ్లు. హైదరాబాద్ లో రోజుకు 20కి పైగా సైబర్ క్రైమ్ ఫిర్యాదులు. అవగాహనతోనే నేరాలు తగ్గుతాయన్న డీజీపీ రవిగుప్తా. గంజాయి తెచ్చి సిటీలో అమ్ముతున్న ఏపీ పోలీసులు. బాచ్పల్లిలో 2 కానిస్టేబుల్ అరెస్ట్, గంజాయి సీజ్. మూసాపేట్లో అక్రమంగా నిర్వహిస్తున్న బ్లడ్ బ్యాంక్ పై దాడులు చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. భవానీనగర్లో బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేసిన నిందితుడు రాఘవేంద్ర నాయక్ ఇతర బ్లడ్ సెంటర్ల నుంచి 700 రూపాయలకు రక్తాన్ని సేకరించి వాటి నుంచి ప్లాస్మా, సీరం వేరు చేసి అధిక ధరలకు అమ్ముతున్నట్లు గుర్తించారు. పక్కా సమాచారంతో దాడులు చేసిన అధికారులు రక్తం, సీరం, ప్లాస్మా నిల్వలను సీజ్ చేశారు. నిందితుడు రాఘవేంద్రపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు 2016 నుంచి ఈ దందా నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. మూసాపేట్లో అక్రమంగా నిర్వహిస్తున్న బ్లడ్ బ్యాంక్ పై దాడులు చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. భవానీనగర్లో బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేసిన నిందితుడు రాఘవేంద్ర నాయక్ ఇతర బ్లడ్ సెంటర్ల నుంచి 700 రూపాయలకు రక్తాన్ని సేకరించి వాటి నుంచి ప్లాస్మా, సీరం వేరు చేసి అధిక ధరలకు అమ్ముతున్నట్లు గుర్తించారు. పక్కా సమాచారంతో దాడులు చేసిన అధికారులు రక్తం, సీరం, ప్లాస్మా నిల్వలను సీజ్ చేశారు. నిందితుడు రాఘవేంద్రపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు 2016 నుంచి ఈ దందా నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ సెల్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ వర్క్ షాప్ జరిగింది. కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరై డీజీపీ రవిగుప్తా సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిటీ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి, సైబర్ సెక్యూరిటీ సెల్ డైరెక్టర్ శిఖా గోయల్తో పాటు పలువురు పోలీసులు పాల్గొన్నారు. రీసెంట్ టైమ్స్ లో జరుగుతున్న నేరాలు, వాటి నుంచి ఎలా అలర్ట్ గా ఉండాలన్న అంశాలపై వర్క్ షాప్ లో చర్చించారు. సైబర్ క్రిమినల్స్ నుంచి తప్పించుకోవడానికి 2 బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారన్నారు డీజీపీ రవిగుప్తా. ఏదైనా ఆన్లైన్ పేమెంట్ చేయాలంటే మెయిన్ అకౌంట్ నుంచి సెకండ్ అకౌంట్ కి డబ్బులు పంపి దాని నుంచి ఆన్లైన్ పేమెంట్ చేస్తానన్నారు. తనకు కూడా సైబర్ క్రిమినల్స్ నుంచి కాల్స్ వచ్చాయని, యూట్యూబ్ లో వీడియోస్ కి లైక్స్ కొడితే డబ్బులు వస్తాయని ఆశ చూపారన్నారు. చదువుకున్న వాళ్లే సైబర్ క్రైమ్స్ బారిలో పడుతున్నారని తెలిపారు. కర్ణాటక డీజీపీ కూడా సైబర్ క్రైమ్ వలలో పడ్డారని తెలిపారు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ సెల్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ వర్క్ షాప్ జరిగింది. Verification call from the bank and you have to give your OTP, and most of us will do to confess. A very senior officer, even DGP Karnataka, once he was trapped in this OTP thing, despite knowing all the about all the cyber crimes. So why this happens? Lack of awareness is one. The second most important thing is all these criminals, they thrive on fear. They create some sort of fear that your Aadhaar card has been used for booking some narcotics and you will land in deep trouble, or some illegal stuff which has been seized by customs. FedEx thing.
హైదరాబాద్ కమిషనరేట్ లో రోజుకి 20 సైబర్ క్రైమ్ ఫిర్యాదులు వస్తున్నాయన్నారు సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. మొబైల్లో సెక్యూరిటీ ఫీచర్స్ ప్రతి ఒక్కరూ తెలుసుకుని అలర్ట్ గా ఉండాలన్నారు. అవేర్నెస్ వల్ల 60% సైబర్ క్రైమ్ కేసులను నివారించే అవకాశాలుంటాయన్నారు. సైబర్ క్రైమ్ లో ఫైనాన్షియల్ గా మోసపోయిన కొందరు జీవితకాలం కోలుకోలేకపోతున్నారని తెలిపారు. Before crime happens, it is prevention. Prevention can be more effective. I mean, there can't be any other area where prevention can be more effective and more predominant than the cyber crimes area. So if only we educate our citizens, our students, everyone, all sections of life, including ourselves, perhaps 60% of the crime, that's my guess, and there's no research to support this, 60% of the crimes, cyber crimes, can be reduced just by creating proper awareness and campaign. రాష్ట్రంలో 870 కానిస్టేబుల్స్ కి సైబర్ క్రైమ్ పై ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు సైబర్ సెక్యూరిటీ సెల్ డైరెక్టర్ శిఖా గోయల్. భవిష్యత్తులో ఫిజికల్ క్రైమ్స్ కన్నా సైబర్ నేరాలే ఎక్కువగా ఉంటాయన్నారు. సైబర్ క్రైమ్ బారిన పడ్డవారు ఎవరైనా 1930 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసి కంప్లైంట్ చేయాలని సూచించారు. మోసపోయామని గ్రహించి తొందరగా కంప్లైంట్ చేస్తే డబ్బులు రికవరీ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయన్నారు. ఇప్పటి వరకు 130 కోట్ల మనీని హోల్డ్ లో పెట్టామన్నారు. Now 1930 में when you receive a call, especially when you receive a financial fraud का call, what happens is that we can immediately block the account into which the money has gone. Now in Telangana, we have blocked 128 crores, right? 128 crore money has been blocked by us in accounts where this money was transferred. Again, almost 8 crores of this is already returned to the victims. Both the figures are again the highest in the country. సైబర్ క్రైమ్ బారిన పడ్డ వారి నుంచి ప్రతిరోజు టోల్ ఫ్రీ నెంబర్ కి 2000కు పైగా కాల్స్ వస్తున్నాయన్నారు సైబర్ సెక్యూరిటీ సెల్ అధికారులు. పద్మ పురస్కార విజేతలను సన్మానించనుంది ప్రభుత్వం. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సినీ నటుడు చిరంజీవిని కలిసి అవార్డుల ప్రదానోత్సవానికి ఆహ్వానించారు టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ నెల 4న హైదరాబాద్ శిల్పకళా వేదికలో పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించనుంది ప్రభుత్వం. పద్మ అవార్డు గ్రహీతలందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని సాంస్కృతిక శాఖ అధికారులను ఆదేశించారు మంత్రి జూపల్లి. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్పై దాఖలైన పిల్పై హైకోర్టులో విచారణ జరిగింది. బ్యారేజ్ కుంగుపాటుపై సీబీఐతో విచారణ జరిపించాలని హైకోర్టులో పిలువేశారు కాంగ్రెస్ నేత నిరంజన్. పూర్తి వివరాలు సమర్పించాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. వివరాలు సమర్పించడానికి కొంత సమయం కావాలని హైకోర్టును కోరారు అడిషనల్ అడ్వకేట్ జనరల్. విచారణకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. ఢిల్లీలో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఇక్కడ పరిపాలన చేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. పార్లమెంటులో కృష్ణా జలాల కోసం కొట్లాడేది ఒక్క బీఆర్ఎస్ అన్నారు. మేడ్చల్ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు ఎమ్మెల్యేలు కేటీఆర్, మల్లారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తెలంగాణ కోసం మాట్లాడారని, కేంద్రంలో మన హక్కుల కోసం కొట్లాడాలంటే బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఉండాలన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించుకోవాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కేటీఆర్. మీ 6 గ్యారంటీలు, మా 420 హామీలు మేమిచ్చిన అన్ని మాటలు నెగ్గాలనంటే కేంద్రంలో ప్రభుత్వం మళ్ళా మాదే రావాలి. అందుకోసమే మాకే ఓటేయాలి, లేకపోతే మాత్రం ఇవి చెయ్యా అని చెప్పి కుండబద్దలు కొట్టినట్టు ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ముఖ్యమంత్రి గారు మొన్న ఆయన జల్తో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆల్రెడీ చేతులు ఎత్తేసిండు, నాతోని నేను ఇచ్చిన హామీలు అమలు చేసుడు నాతోని కాదు అని నిజంగా కూడా చేతులు ఎత్తేసినట్టే అనిపిస్తా ఉన్నది. ఇవాళ నిజంగా కేంద్రంలో బీజేపీని ఆపే సత్తా ఎవరికైనా ఉంది అంటే బలమైన ప్రాంతీయ నాయకులు కేసీఆర్ గాని, మమతా బెనర్జీ గాని, కేజ్రీవాల్ గాని ఇట్లాంటి నాయకులకు ఉన్నది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఆ సత్తా ఎంత మాత్రం కూడా లేదు. మన వాటా తేల్చకుండానే, మన నీళ్ళెంతో లెక్కలు చెప్పకుండానే
ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఆ కృష్ణా జలాలను అప్పజెప్పి రేపు ఏ ప్రాజెక్టు కట్టాలన్నా అక్కడికి వెళ్ళి ఒక చుక్క నీరు తీసుకోవాలన్నా ఢిల్లీ ఓన్ చేతిలో మన జుట్టు పెట్టి ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు మన ప్రయోజనాలను, మన రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెట్టి వచ్చినాడు. ఎందుకుండాలి బీఆర్ఎస్, ఎందుకుండాలి గులాబీ జెండా పార్లమెంట్ లో అంటే ఇవాళ మీరు చూస్తున్నారు పార్లమెంట్ లో కేవలం ఒకే ఒక్క పార్టీ మాత్రమే అడుగుతున్నది, ఒకే ఒక్క పార్టీ మాత్రమే కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా గురించి కొట్లాడుతున్నది. అది మన గులాబీ జెండా వేసుకున్న మన ఎంపీలే తప్ప ఇంకెవ్వరు కనీసం మాట్లాడతలేరు. ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రు, నోటికొచ్చిన మాటలు. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు కళ్యాణ లక్ష్మికి, నేను దాని మీదికెళ్లి తులం బంగారం ఇస్తా, మీకు ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పి కేసీఆర్ రూపాయి అంటే నేను ₹2 ఇస్తా అని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ప్రధాని మోదీ మరోసారి గెలిస్తే దేశంలో ఎన్నికలుండవన్నారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా. బీజేపీని ఓడించేందుకు ఇండియా కూటమిలో చేరానన్నారు. 3 రోజుల పాటు జరిగే సిపిఐ జాతీయ సమితి సమావేశాలు హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మరోసారి పేద మధ్యతరగతి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు సిపిఐ నేతలు. కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సాంబశివరావు, ఇతర నేతలు పాల్గొన్నారు. National for this meeting and have arrived and they are present. India is a secular democratic republic. It is not a theocratic country. And Ambedkar rejected the idea of theocracy. Ambedkar said, if at all Hindu Rashtra becomes a fact, that will be the calamity for the nation. Today we are facing that calamity. We are facing that calamity. And how to save the country from that calamity? And they think raising the name of Ram, they can deceive the people. They can hoodwink the people. Modi's Ram is different from Gandhi's Ram. That's what people say. Gandhi stood for Hindu-Muslim unity. Gandhi claimed Ishwar, Allah, same. But under Modi, everything is being changed. నువ్వు అమ్మకాన్ని మంచిది ఇక్కడ తీసుకెళ్ళి హిమాయతలో బొరుగు అక్కడ పెట్టుకోకూడదు, బాగా అమ్ముకోవచ్చు రీసెంట్గా ప్రభుత్వ పనులు అమ్మేస్తావా? అది కూడా ఏమంటుంది, 50,000 కోట్లకు అమ్మాలని ప్రయత్నిస్తున్నాము, 30,000 కోట్లకి అమ్మగలిగామంటే ఇంత దరిద్రమైనటువంటి ఏమంటుంది పబ్లిక్ సెక్టర్ అమ్మడానికి. నిధుల సేకరణ అంటే నీ పరిశ్రమలు పెట్టి, ఇరిగేషన్ ప్రాజెక్టులు పెట్టి, దానిలో వచ్చే ఆదాయం చూపించి ఇది ఆదాయం అని చెప్తే ఒప్పుకుంటాం. కానీ పబ్లిక్ రంగ పరిస్థితులు అమ్మేసుకొని దానిలో ఆదాయం అని చెప్తే అంతకన్నా మించినవి ఇంకోట్లేదు. విత్తనాలు ఒకటి దంచుకొని తింటే దరిద్రులో అట్లనే ఈ ఆర్థిక మంత్రి చెప్తా ఉంది. ఇదంతా కూడా సుందరంగా, అందంగా, మంచి భాషతోటి అందమైనటువంటి అబద్ధాలు చెప్పి అబద్ధాల కోరు ఆర్థిక మంత్రిగా చూపించింది. ఆమె మోడీకి, అమిత్ షాకు మాత్రమే బ్రహ్మాండంగా చప్పడగొడుతున్నారు. అంటే వాళ్ళకేం తెలియదు కదా, ఆర్థిక లెక్కలు తెలియదు వాళ్ళకంతా. ఎవరిని చంపాలా, ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలా, ఎవరిని జైల్లో పెట్టాలి అదే తెలుసు పాప వాళ్ళకి. ఏమని చెప్పేది ఏం తెలుసు అని సభలు కొట్టుకుంటూ కూర్చున్నారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ కార్పొరేటర్లు. ఎన్నిసార్లు మేయర్, కమిషనర్ను కలిసినా ప్రయోజనం లేదన్నారు. దీంతో తాము సమావేశాలు నిర్వహించాలని హైకోర్టును ఆశ్రయించామన్నారు కార్పొరేటర్ శ్రవణ్. అయితే తాము కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు రెడీగా ఉన్న కమిషనర్ స్పందించడం లేదన్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. హైదరాబాద్ బల్దీ ఆఫీసులో జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడారు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు. కమిషనర్ గారిని, మేయర్ గారిని ఇద్దరిని కలిసినప్పటికీ కూడా ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు పాలక మండలి సమావేశం పెట్టడంతో మరో గత్యంతరం లేక మేము మరి హైకోర్టుకు పోయి ఒక రిట్ పిటిషన్ ని ఫైల్ చేయడం జరిగింది. రిట్ పిటిషన్ అడ్మిట్ అయ్యి రిట్ పిటిషన్ నెంబర్ 2819/2024 ఈ రిట్ పిటిషన్ మరి మండే బహుశా బెంచ్ మీదకి వస్తుంది అనుకుంటాం. ఈ రిట్ పిటిషన్ ద్వారా అయినా సరే ఈరోజు జిహెచ్ఎంసీలో పాలక మండలి సమావేశం జరగాలని ఆశిస్తున్నాము. ఇంత చిత్తశుద్ధి లేకుండా అధికార వ్యవస్థ, బ్యూరోక్రసీ నడుస్తుందా, లేకపోతే అధికార యంత్రాంగం నడుస్తుందా, మన పరిపాలన వ్యవస్థ నడుస్తుందా, మనమందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎవరు తెచ్చుకోవాలన్నది వాళ్ళకే వదిలేస్తున్నా, తప్పు ఎవరిదో వాళ్లే తెలుసుకోవాలి. కమిషనర్ గారు తప్ప, మేయర్ గారు తప్ప, ఇంకా ఇతర అధికారులు తప్ప తెలియదు. ఇప్పటికైనా మేము డిమాండ్ చేసేది ఒకటే, రేవంత్ రెడ్డి గారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పారు
మీరు ప్రతిపక్షం ఎంతసేపు మాట్లాడినా మేము అవకాశం ఇస్తా ఉన్నారు. అదే తరహాలో జిహెచ్ఎంసీలో మీరు ఎన్ని రోజులు చర్చ నడిపినా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. పూర్తిగా ప్రజా సమస్యలపై చర్చించండి. ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీలు ఇద్దరు తొత్తులుగా మొగలాయి ఇలా కౌన్సిల్ మీటింగ్ పెడతలేరు. ఇక్కడ స్టాండింగ్ కమిటీ మీటింగ్ అయి దాదాపు నెల అయిపోతుంది. స్టాండింగ్ కమిటీకు దిక్కు లేదు. అసలు జిహెచ్ఎంసీలా ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడినటువంటి చట్ట ప్రకారం నడుస్తున్నటువంటి కౌన్సిల్ మీటింగ్ ఉంది. చాలా మంది ఇది ఇతర రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలకు పోతే 5 రాష్ట్రాల కంటే పెద్ద జనాభా ఉన్నటువంటి మన హైదరాబాద్ ఇది. దీన్ని ఇంత నిర్వీర్యం చేసి 5,000 కోట్ల అప్పులప్పాలు చేసేసి ఆగమాగం చేస్తుంది. మేయర్ గారికి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీ ఎంఐఎం మీరు కలిసి రిజైన్ చేస్తారా, లేకపోతే కౌన్సిల్ మీటింగ్ పెట్టి ప్రజా సమస్యలు చర్చిస్తారా అని చెప్పి. వచ్చేది వేసవి కాలం. ఈ వేసవి కాలంలో నీళ్ల సమస్య ఉంది, రోడ్ల సమస్యలు ఉన్నాయి, కరెంటు సమస్యలు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ట్యాక్సులు వసూలు చేయడానికనే తప్ప ఇంకా దేనికి పనికి రాకుండాది. ఈ రోజు జిహెచ్ఎంసీలో చెప్పలేనన్ని థింగ్స్ అవుతున్నాయి, కానీ అయినా కూడా ట్యాక్సులు మాత్రం ప్రాపర్ గా కడతారు. ట్యాక్సులు కలెక్ట్ చేసినామని గొప్పగా చెప్పుకుంటారు. కనీసము ఊడ్చే వాళ్ళ దగ్గర రిక్షాలు గతి లేవు. ఉన్న రిక్షాలకి టైర్లు ఉండవు, సీట్లు ఉండవు. అయినా కూడా వీళ్ళకి గొప్పది అని చెప్తారు. జిహెచ్ఎంసీలో ముక్కు పిండి వసూలు చేస్తున్న పన్నులకి తగ్గట్టుగా పన్ను చేయండి. పెండింగ్ పనులన్నీ యథావిధిగా జరగాలి. ముందు కౌన్సిల్ సమావేశాలు పెట్టాలి. మాకు జిహెచ్ఎంసీలో ఉన్న ప్రతి ఒక్క కార్పొరేటర్ కి డివిజన్ వైజ్ గా ఏమేం సమస్యలు ఉన్నాయో క్లియర్ చేసిన తర్వాతనే నెక్స్ట్ వెళ్ళండి. కానీ ఏమి చేయం, లోకల్ బాడీస్ అవసరంలే, ఏం అవసరంలే, మాకు ఓటేసి ప్రజలు గెలిపించిండ్రు కదా అని అంటే ఎవరైతే ఓటేసి గెలిపించిందో వాళ్ళు మిమ్మల్ని దింపడం కూడా ఖాయమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ యొక్క పాలనని విమర్శించడం కానీ లేదా నగరంలో జరుగుతున్న సమస్యలకి మేయర్ గారిని మాత్రమే బాధ్యత చేయడం కానీ కరెక్ట్ కాదు. మేయర్ గారు సక్రమంగా నిర్వహించడానికి, ఆవిడ ఉన్న నిధులను కేటాయించడానికి కానీ, నిర్వహించే సంస్థలు కానీ కరెక్ట్గా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అధికారులు సహకరించకపోవడం వల్ల ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మారిపోయింది. ఆయన కమిషనర్ గారు ఎంత చెప్పినా కానీ ఆయన ఎందుకు మీటింగ్ పెడతలేదన్నారు. మీరు కమిషనర్ గారిని, మీడియా ప్రతినిధులు అందరూ కూడా ప్రశ్నించండి. మీరందరూ కూడా కమిషనర్ గారిని ప్రశ్నించండి. కమిషనర్ గారు నిర్వహించకపోతే దానికి మేయర్ గారు బాధ్యత వహించరు. కాబట్టి మీరు కమిషనర్ గారిని ప్రశ్నించి ఆయన నిర్వహించాలి. గౌరవ సభ్యులు కోర్టులో పిల్లు వేశారు. దానికి మేమందరం కూడా సభ్యులందరూ కూడా సహకరిస్తాం. ప్రజల యొక్క మంచి పాలన అందించడానికే అందరూ కూడా కార్పొరేటర్స్ సిద్ధంగా ఉన్నారు. దానికి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు లేదా మేయర్ గారిని బాధ్యత చేసి మాట్లాడడం కరెక్ట్. హైదరాబాద్ బేగంపేట పూలే ప్రజాభవన్లో జరిగిన ప్రజావానికి క్యూ కట్టారు జనం. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జిల్లాల నుంచి తరలివచ్చారు. పబ్లిక్ నుంచి వినతి పత్రాలు స్వీకరించారు ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య. భూ కబ్జాలు, ధరణి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, జీవో నెంబర్ 317, అవుట్సోర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్స్ జీతాలకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయన్నారు అధికారులు. కోరుకుంటున్నాము మాకు కంపల్సరీ రెగ్యులర్ చేయాలి. అదే స్ట్రీట్ ఫుడ్ అమ్ముకునే కుమార్ ఆంటీకి అట్లోది ఒక హామీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి అన్న. అదే మేము ఎంతో కష్టపడి ప్రజల కోసం ఎంతో పోరాడుతున్నాం. ఒక డిసీజ్ డయాగ్నోస్ కావాలంటే ఒక ల్యాబ్ టెక్నీషియన్ కావాలి. అలాంటిది మేము ఐడెంటిఫై చేసి కోవిడ్ టైంలో కానీ ఎంతో కష్టపడి ఎంతో పని చేసినాము. ఆ ప్రభుత్వము గుర్తించలేదు. మీరన్నా గుర్తించి కంపల్సరీగా మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాను. మా ప్లాట్లు వినయ్ పాల్ గారు అని ఆయన లేఅవుట్ చేసిండు. 550 జీపీఏ హోల్డర్ ఆయన దగ్గర మేము తీసుకున్నాము. తీసుకొని 550 కుటుంబాలు ఉన్నాయి ఇంట్లో, ప్లాట్ వేస్గా తీసుకున్నాం. అయితే మాకు న్యాయం అక్కడ కబ్జా మీద ఉన్నారు. మేము అక్కడ పోతే ఎవరు లోకల్గా అందరు లీడర్లు అందరు జమ అయిపోయారు. అక్కడ పోతే కొట్లాటలు, పంచాయతీ మా దగ్గర పోనీకి వీలు లేదు. దానిలో అప్పుడు కొంచెం ఎల్ఆర్ఎస్ కూడా కట్టినాం. లోపల పోయి ఇప్పుడు వినతి పత్రం కూడా ఇచ్చాము. సార్ ఏమన్నాడంటే మీ పైన సీఎం దగ్గరికి తీసుకెళ్లి స్పందిస్తామని చెప్పారు. 600 ప్లాట్లు ఓనర్లము కబ్జా పోయినాయి. 56 ఎకరాల కుంటల్స్, ఇంకా సమ్ కుంటల్స్ ఉన్నాయి. ఆ భూమి మొత్తము దాని పక్కకి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ బట్టి మా దాన్ని కూడా ఆక్రమించుకున్నారు వాళ్ళు. ఇది కూడా గవర్నమెంట్ ల్యాండ్ అని. 2017లో మా అక్క చనిపోయింది సార్ ఎల్బీ స్టేడియంలో మహాబతుకమ్మ ప్రోగ్రాంలో. అప్పుడు కల్వకుంట్ల కవితక్క గారు మా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని హామీ చేశారు. మా అక్కకి 2 పిల్లలు ఉన్నారు. ఇప్పటి వరకు మా కుటుంబాన్ని ఇంతవరకు ఆదుకునే వాళ్ళే లేరు అనమాట. అదే నాకు న్యాయం కోసమని ఇక్కడికి సార్ని కలవడానికని వచ్చినాను సార్. ఉమ్మడి వరంగల్ జిల్లాగా తక్కలపల్లి రవీంద్రరావు జిల్లా టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2009 సంవత్సరంలో తొరూరులో నాది 8 ఎకరాల భూమిని కబ్జా చేశాడు తక్కలపల్లి రవీంద్రరావు, ప్రెసెంట్ ఎమ్మెల్సీ, మహబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు. 1955లో మా నాన్న పేరు మీద భూమిని 2003లో నా పేరు మీదకి మార్చుకున్న విలాసత్గా. అట్టి భూమిని 2009లో కబ్జా చేశాడు 8 ఎకరాల భూమిని. నేను
సేద్యం చేయడానికి పోతే నా మీద ఎస్టీలతో దాడి చేపించి అట్రాసిటీ కేసు పెట్టాడు. పెట్టి ఎకరాలు 1 లక్ష రూపాయలు 8 ఎకరాలకు 8 లక్షలు ఇస్తా వెళ్ళిపోవంటే నేను దానికి ఒప్పుకోలేదు. 2013లో ఇల్లీగల్ బై నెంబర్ వేసి 2009/Cలో 26 ఎకరాలు ABCD అని 4 నెంబర్లు ఉండగా అదనంగా B1, B1/1 ఈ అని 3 నెంబర్లు సృష్టించి 6 ఎకరాలు కబ్జా చేశాడు తక్కలపల్లి రవీంద్రరావు. నేను 5 కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో ఇచ్చాను. 5 కలెక్టర్లు మారిరు, 3 MROలు మారిరు. నాకు సివిల్ కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది, పోలీస్ ఎయిడ్ ఇచ్చింది. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వాళ్ళు మా మీద కేసు పెట్టుకోపో, ఎమ్మెల్సీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అతను మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేపిస్తాడు, మా మీద దాడి చేస్తాడు అని చెప్పి పోలీసు వాళ్ళకి చెప్పి పట్టించుకోవట్లేదు, రెవెన్యూ వాళ్ళు పట్టించుకోవట్లేదు. మేము 2004లో అది వెంచర్ అయింది. ఆల్మోస్ట్ అందులో 1100 డాక్యుమెంట్స్ అయినాయి. 220 ఫ్లాట్స్ వరకు ఉన్నాయి అందులో. సో ఇప్పుడు మేము ఏమైనా ఇల్లు పర్మిషన్ తీసుకున్నా పర్మిషన్ ఇవ్వట్లేదు. LRS ఆల్రెడీ ఫుల్ పెయిడ్ ఉన్నాయి. ఆల్రెడీ ఒక 70 హౌసెస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. ఆ 70 హౌసెస్ కూడా 70 బ్యాంక్స్ నుంచి డిఫరెంట్ బ్యాంక్ నుంచి లోన్లు కూడా వచ్చాయి. ఇంకా 230 ఫ్లాట్స్లో అందులో ఇంకా మిగతా ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లాట్స్ వచ్చేసి మాయ అంటున్నారు. ఇప్పుడు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ నెల 19న అవిశ్వాస తీర్మానంపై బలపరీక్ష నిర్వహిస్తామన్నారు మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్. ఇటీవల మేయర్ కావ్యకు వ్యతిరేకంగా 20 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానాన్ని కలెక్టర్కు అందించారు. దీంతో బల నిరూపణ కోసం ఈ నెల 19న కౌన్సిల్ నిర్వహిస్తామన్నారు కలెక్టర్ గౌతమ్. ఇప్పటికే 20 మంది కాంగ్రెస్ మద్దతుదారులైన కార్పొరేటర్లు క్యాంపు రాజకీయాల కోసం బాపట్లకు వెళ్లారు. జీవో 46 రద్దు చేసి కానిస్టేబుల్ అభ్యర్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అభ్యర్థులు. జీవో 46ను రద్దు చేయాలని సరూర్ నగర్ విక్టోరియా మెమోరియల్ గ్రౌండ్లో సమావేశమయ్యారు బాధిత అభ్యర్థులు. కొత్తపేట సిగ్నల్ దగ్గర ఆందోళన చేసేందుకు వెళ్తున్న జీవో నెంబర్ 46 బాధిత కానిస్టేబుల్ అభ్యర్థులను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 2-3 రోజుల్లో జీవో 46 బాధితులకు అనుకూల ప్రకటన ప్రభుత్వం నుండి రాకపోతే మంత్రుల ఇండ్లను ముట్టడిస్తామన్నారు. రేవంత్ రెడ్డి సార్ గారికి మరియు డిప్యూటీ సీఎం భక్తి విక్రమార్ గారికి సార్ మీకు చేతులు జోడించి వేడుకుంటున్నాము. మీకు నాన్ బార్డర్ అయినటువంటి కుమారి ఆంటీ ఫుడ్ కోర్టు సమస్య మీ దగ్గరికి వచ్చింది, దానికి పరిష్కరించారు. కానీ జీవో నెంబర్ 46 బాధితులమైన మేము 7 నుంచి 8 నెలలు అదే మీరే మా వెనకుండి ధర్నాలు, రాస్తారోకోలు, మళ్ళీ శాంతియుత ర్యాలీలు చేపట్టిన మీరు మా సమస్య గురించి ఎందుకు పట్టించుకోవట్లేదో మాకు అర్థం అవ్వట్లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఎట్లా న్యాయం జరగదని చెప్పేసి మేము ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ నాయకులు మాకు చాలా అన్యాయం చేశారని చెప్పేసి నేను వీళ్ళని కలవడం వల్ల శ్రీరాబు సార్ అయితే ఈ జియో నెంబర్ 46 పచ్చి మోసం. ఇది గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరిట్ స్కూల్కి ఎక్కువ మార్క్స్ వచ్చినా కూడా జాబ్ రాదు ఈ జియో వల్ల. ఇలాంటి జియోలను తక్షణమే రద్దు చేయాలని చెప్పిన ఆ వ్యక్తి మరి ఇప్పటిదాకా ఒక్క మాట కూడా ఇవ్వాలి అధికారం ఉన్నా కూడా మాట్లాడలేదంటే దీన్ని మేము ఏమన్నా అనుకోవాలి? అంటే మేము పోయి వాళ్ళని కలిసినప్పుడు మాత్రమే మా సమస్య గుర్తొస్తుంది వాళ్ళకి. అంటే మేము పోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఎంపీలు ఎట్లా గెలవాలా, ఎమ్మెల్సీలు ఎట్లా గెలవాలా, ఎమ్మెల్సీగా ఎవరిని నామినేట్ చేసుకోవాలి అంటే వాళ్ళ రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు. కానీ నిరుద్యోగులని బాగు చేయాలని ఎక్కడా లేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మాతోటి దీక్షలు, ధర్నాలు అన్ని పెట్టించింది. మాకు మీరు ఊళ్ళలో పోయి పనిచేయండి, మీరు అధికారంలోకి రాగానే ఎమ్మటే జీవో నెంబర్ 46 ఎత్తేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆదుకుంటామని చెప్పారు. కానీ అసెంబ్లీలో బట్టి విక్రమార్క సారు, శ్రీధర్బాబు సారు, సీతక్క సారు, గాలి హర్షవర్ధన్ అన్న, మల్లు రవి గారు, మహేష్ కుమార్ గౌడ్, బల్మూరు వెంకటన్న గారు ఇలా అందరూ కూడా మాతోటి దీక్షలు పెట్టించి మమ్మల్ని అన్ని ఉద్యమాలలో పాల్గొనే కింగ్కోటిలో ఈ నెల 4న వికలాంగుల కోసం కృత్రిమ అవయవాల కోసం ఉచిత స్క్రీనింగ్, మెజర్మెంట్ క్యాంప్ను నిర్వహించనుంది నారాయణ సేవా సంస్థాన్. ఉదయపూర్కు చెందిన ఎన్జీఓ నారాయణ సేవా సంస్థాన్ వికలాంగుల సంక్షేమం కోసం కింగ్కోటిలో ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేయనుందని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు టెస్టులు ఉంటాయని చెప్పారు. వికలాంగులు తమ వెంట ఆధార్ కార్డు, వైకల్య ధృవీకరణ పత్రం, వైకల్యాన్ని తెలిపే 2 ఫోటోగ్రాఫ్లను తీసుకురావాలని కోరారు. ఈ క్యాంపులో ఉచితంగా ఆహారం పంపిణీ చేస్తామన్నారు నిర్వాహకులు. परिचय का मोहताज नहीं है. आज जन जन तक नाम की गूंज है. जहाँ भी पोलियो विकलांग दिखता है, दिव्यांग दिखता है, तो लोगों के ध्यान में एक ही बात आती है कि इसको नारायण सेवा संस्थान में भेज दो और ये ठीक हो जाएगा. इस कार्य की शुरुआत हमारे बाबूजी आदरणीय कैलाश जी मानव ने करी. आज वो वट वृक्ष 350 इंडिया में ब्रांचेस हैं और इंडिया के बाहर भी 70 ब्रांचेस है. इस तरह से इतनी शाखाएं उसकी फैल चुकी हैं. उसी में एक शाखा हैदराबाद की है.
4వ తారీఖు సండే కింగ్ కోటి ఇడెన్ బాగ్ ఫంక్షన్ హాల్ లో చాలా పెద్ద ప్రోగ్రామ్స్ అవుతాయి. ఇక్కడ దివ్యాంగ వాళ్ళు అందరూ ఇక్కడ మా నారాయణ సేవా సంస్థలో రిజిస్ట్రేషన్ కనీసం 950 మందికి రిజిస్ట్రేషన్ అయిపోయింది. దివ్యాంగుల వాళ్ళకు కాళ్ళ కొలత కోసము వాళ్ళకు కొత్త దివ్యాంగ కార్లు కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ భోజనం కూడా ఉంది. 3000 మందిని దీంట్లో భాగ్యం తీసుకుంటారు. తెలంగాణలో ఎవరైనా సేవా వాళ్ళు సమాజ్ వాళ్ళు ఈ కార్యక్రమంలో వచ్చి దివ్యాంగ వాళ్ళకు ఆశీర్వాదించాలి. ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి. తాండూరు ఇందిరా చౌక్ దగ్గర 35వ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు. ప్రమాదాల కారణంగా తాండూరులో ఏడాదికి భారీ సంఖ్యలో మరణిస్తున్నారని తెలిపారు. యువత ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు నంద్యాల కోటిరెడ్డి. క్రియేటివ్ ఫీల్డ్ వైపు అడుగులు వేస్తోంది యువత. క్రియేటివిటీతో ఫ్యాషన్ డిజైనింగ్ లోకి రావాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. పైగా మార్కెట్లో ట్రెండింగ్ లో ఉన్న రంగం ఫ్యాషన్ డిజైనింగ్. దీంతో చాలా మంది మహిళలు బెస్ట్ ఆప్షన్ గా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులను చూస్ చేసుకుంటున్నారు. త్వరగా సెటిల్ అవ్వాలని, కెరీర్ లో తాము బెస్ట్ అనిపించుకోవడానికి బెస్ట్ ఆప్షన్ గా చూస్ చేసుకుంటున్నారు. దీంతో నగరంలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులకు డిమాండ్ పెరిగింది. యువత క్రియేటివ్ ఫీల్డ్ వైపు అడుగులు వేస్తోంది. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులపై ఆసక్తి చూపుతోంది. ప్రెజెంట్ జనరేషన్ కి తగ్గట్టుగా అప్డేట్ అవుతున్నారు. రోజు రోజుకి క్రేజ్ సంపాదించుకుంటూనే ఫ్యాషన్ డిజైనింగ్ వైపు అడుగులేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలను వెతుక్కుంటున్నారు. ట్రెండ్ కి తగ్గట్టు కొత్త ట్రెండ్స్ ని సెట్ చేయాల్సి ఉండడంతో క్రియేటివ్ ఫీల్డ్ వైపు వెళ్తున్నారు. ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనింగ్ కి మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో నగరంలో ఫ్యాషన్ ట్రెండ్, ఫ్యాషన్ డిజైనింగ్ ఊపందుకుంది. హైదరాబాద్ ఫ్యాషన్ హబ్ గా మారుతోంది. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులతో ఫ్యూచర్ బాగుంటుందంటున్నారు స్టూడెంట్స్. మిగతా కోర్సులతో పోలిస్తే ఒత్తిడి తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. క్రియేటివ్ గా ఆలోచిస్తూ ఇష్టంగా వర్క్ చేసుకుంటే లైఫ్ లో త్వరగా సెటిల్ అవ్వొచ్చంటున్నారు స్టూడెంట్స్. నేను స్టార్టింగ్లో మాకు చెప్పిన సబ్జెక్ట్స్ ప్రకారం ఓన్లీ డ్రేపింగే ఉంటుంది అనుకున్నా, కానీ చాలా డెప్త్లో నేర్పిస్తున్నారు. డ్రేపింగ్ నుంచి ఫస్ట్ మాకు పేపర్ నుంచి స్టార్ట్ చేసి అది ఫ్యాబ్రిక్లో ఎలా కట్ చేసి చెయ్యాలి డ్రేపింగ్ అవన్నీ చెప్తారు. నాకు తెలిసిన వరకు ఓన్లీ డ్రెస్సెస్ ఎలా చేయడం, ఎలా స్టిచ్ చేయడం అదే చెప్తారు అనుకున్నా, కానీ చాలా డెప్త్లో చెప్తున్నారు. ఫ్యాబ్రిక్ నుంచి పేపర్ కట్టింగ్, డ్రాయింగ్ కానీ, ఇల్లుస్ట్రేషన్ కానీ అవన్నీ చెప్పి తర్వాత ఫ్యాబ్రిక్ మీద ట్రై చేస్తాము. మేము ట్రై చేసినవన్నీ ఇలా డిఐవైలో చేసి చూపిస్తాము. నార్మల్గా మనం బయట స్టిచ్చింగ్ అని అనుకుంటాం ఫ్యాషన్ డిజైనింగ్ అంటే, బట్ ఇక్కడికి వచ్చినాక దీని డెప్త్ ఏంటిదో మనకు తెలుస్తుంది. ఇల్లుస్ట్రేషన్ అంటే ఏంటిది, ఫ్యాషన్ అంటే ఏంటిది, డ్రేపింగ్స్ అంటే ఏంటివి, ప్యాటర్న్ మేకింగ్ అంటే ఏంటిది, గార్మెంట్ని ఎట్లా కన్స్ట్రక్షన్ చేయొచ్చు అనేది తెలుస్తుంది. మనకి టోటల్ డెప్త్గా తెలుస్తుంది ఇక్కడికి వచ్చినాక. ఒకరి కింద పని చేయకుండా తమ సొంత కాళ్లపై నిలబడాలనుకునే మహిళలకు ఫ్యాషన్ డిజైనింగ్ పర్ఫెక్ట్ ఆప్షన్ అంటున్నారు హిటమ్స్ అకాడమీ నిర్వాహకులు. ఎప్పటికప్పుడు ఫ్యాషన్ మారుతుంది కాబట్టి ఈ ఫీల్డ్ లో ఎప్పుడూ లైఫ్ ఉంటుందంటున్నారు. ఒకప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అంటే ఖర్చుతో కూడుకున్నదని, డబ్బులున్న వారు మాత్రమే చూస్ చేసుకునేవారని చెప్పారు. కానీ ప్రస్తుతం తమ అకాడమీలో మిడిల్ క్లాస్ పబ్లిక్ కి అందుబాటులో ఉండేలా 29,000 నుంచి కోర్సులు మొదలవుతున్నాయన్నారు నిర్వాహకులు. 10 మందిలో ప్రత్యేక గుర్తింపు ఉండాలంటే ఫ్యాషన్ డిజైనింగ్ బెస్ట్ అంటున్నారు స్టూడెంట్స్. సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారికి తక్కువ ఖర్చులో అయిపోతుందన్నారు. ప్రెజెంట్ మార్కెట్ లో ఫ్యాషన్ డిజైనింగ్ కి మంచి డిమాండ్ ఉందన్నారు. ఒకప్పుడు గుర్తింపు లేని ఫ్యాషన్ డిజైనింగ్ ప్రస్తుతం ట్రెండింగ్ గా మారిందంటున్నారు. తక్కువ ఖర్చులో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు నేర్చుకుంటున్నామంటున్నారు స్టూడెంట్స్. 29,000తో తీసుకున్న కోర్సులో ఒక బుటిక్ స్థాపించడానికి పనికొచ్చినంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి. ప్రాక్టీస్ అనేది మాకున్న ల్యాబ్స్లో వాళ్ళు ఎనీ టైం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆ ప్రాక్టీస్ ఎక్కువడం వల్ల ఆ చిన్న కోర్స్ అనిపించినా కూడా ప్రాక్టీస్ ఎక్కువ ఇస్తాం కాబట్టి వాళ్ళు 1 year చేసిన ఫ్యాషన్ డిజైనర్ కాంపిటీషన్లో రావచ్చు. అబ్సల్యూట్లీ అండి. మంత్లీ 1 ఇండస్ట్రియల్ విజిట్ మా కాడ ఉంటుంది. అదే కాకుండా వీక్లీ 1 వచ్చేసి మేము ఇక్కడ సెమినార్ కానీ, గెస్ట్ లెక్చర్ కానీ, అపార్ట్ విత్ ఏదన్నా ఈవెంట్ కానీ చేస్తామండి. సో దట్ వాళ్ళు బోర్గా ఫీల్ కాకుండా, ఈ వారం మొత్తం చదివే కాకుండా వారంలో ఒక రోజు అనేది వాళ్ళ కోసం అంటూ సపరేట్గా డిజైన్ చేసిన కోర్సులు చాలా ఉన్నాయండి. ఇంతకు ముందు సిటీ యూత్ మాత్రమే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులపై ఆసక్తి చూపించేవారు. ఇప్పుడు గ్రామాల నుంచి వచ్చిన యువత కూడా ఈ రంగంలో అడుగు పెడుతోంది.